బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చేతుల్లో జీహెచ్ఎంసీలో ఇలా ఎప్పుడూ ఓడిపోలేదు అని సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కోసం పోరాడిన వారికి పీసీసీ ఇవ్వాల్సి ఉందని, అదేవిధంగా పార్టీ స్థితిగతులపై సోనియాకు లేఖ రాస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుందని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా గతంలో 2014లో మాత్రం తన తమ్ముడైనటువంటి ఎంపీ రాజగోపాల్ రెడ్డి మాత్రం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా 3 నియోజకవర్గాలకు డబ్బులు పంచి ఏకంగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినటువంటి తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కూడా ఓడిపోవడానికి కారణమయ్యాడు. మా తమ్ముడు ఓడిపోవడానికి ముఖ్య కారణం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేసి చాలా సూటిగా చెప్పాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే గత కొద్దిసేపటి క్రితమే మంత్రి హరీష్ రావును కలిసినటువంటి కోమటిరెడ్డి మాత్రం పార్టీ మారుతున్నారని ఇటీవల వస్తున్న తనపై రూమర్లు వస్తున్న సందర్భంలో హరీష్ రావును కలవడంతో మాత్రం రాజకీయానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఖచ్చితంగా పార్టీ మారుతాడన్న ఊహాగానాలకు మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీకి వచ్చి సిఎల్పీలో సమావేశం ఏర్పాటు చేసి దాన్ని పటాపంచలు చేస్తూ నేను పార్టీ మారను, కాంగ్రెస్ పార్టీ నేను యువజన నాయకుడి నుంచి వచ్చే ఎదిగాను, 4 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక గెలుస్తున్న వారిని, చాలా మంది పార్టీ మారిన వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు తనపై కావాలని కక్ష కట్టి తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని కూడా తను చాలా సూటిగా సమాధానం ఇచ్చారు. ఇదే పరిస్థితిలో ఐరన్ లేడీగా పేరు తీసుకున్నటువంటి ఇందిరాగాంధీ కూడా చేయని సాయం మాత్రం సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చి సాకారం చేసిందని కూడా సోనియాని కొనియాడారు. దీంతో ఎన్నికల్లో ఓటమికి మాత్రం ప్రత్యేక తెలంగాణ ఇచ్చినప్పటికీ మాత్రం పీసీసీ అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాకు చెందినటువంటి సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యని పెట్టడం వల్లనే కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నదని, ఓడిపోయిందని ప్రతిపక్షానికే పరిమితం అవ్వడానికి ముఖ్య కారణం మాత్రం పొన్నాల లక్ష్మయ్య, అదేవిధంగా అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మొత్తానికి కారణం అనేసి మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పాడు. కనీసం ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తిని పీసీసీగా పెట్టడం వల్లనే మొత్తం కూర్చుకుపోయింది కాంగ్రెస్ పార్టీ అనేసి మాత్రం అతను ప్రస్తావించారు. ఇక నారాయణఖేడ్లు అదేవిధంగా పాలేరులో ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చనిపోయిన సందర్భంలో వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా సానుభూతి ఎక్కువ ఉంటుంది. అందులో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు కాబట్టి అక్కడ కూడా కనీసం అధికార పార్టీ అతని కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలవకపోవడానికి కూడా వీళ్ళు కేవలం ప్రెస్ మీట్లు పెట్టి గాంధీ భవన్ కి పరిమితం కావడమే ముఖ్య ఉద్దేశం. అక్కడ స్థానికులతో కలిసి ఓట్లలో పంచుకుని భాగస్వామ్యం కల్పించినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచేదని మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వారికి మాత్రం పీసీసీ ఇస్తే మాత్రం పరిస్థితి మారుతుంది. అంతవరకు మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఇలాంటి వారు ఉన్నంత కాలం మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇలానే ఉంటుందనేసి, అదేవిధంగా 200 మందితో ఇటీవల ఏర్పాటు చేసినటువంటి జంబో కమిటీని మాత్రం చాలా బాగుంది అంటూనే మాత్రం పీసీసీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే మాత్రం అతని కింద పనిచేసి 200 మంది కమిటీలో ఉంటే మాత్రం ఏం లాభం ఉండదు అనేసి, అదేవిధంగా ఢిల్లీలో ప్రధాన కార్యదర్శి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి దిగ్విజయ్ సింగ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, అతను కూడా ఏమాత్రం కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో పట్టించుకోవట్లేదు. సోనియాకు ఇక్కడ వార్తలను చెప్పట్లేదు, ఎలాంటి సమాచారం సోనియాకు ఇవ్వకుండా కూడా సోనియాను కూడా తప్పుదో పట్టిస్తున్నాడు దిగ్విజయ్ సింగ్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అమ్ముడుపోయాడనేసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికి కూడా 15 నుంచి 20 మంది కూడా మేము సీఎంలం అని ఏకంగా చెప్పుకుంటున్నారే తప్ప ఎవరు కూడా కార్యకర్తలతో అదేవిధంగా ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల్ని తరపున పోరాడడంలో మాత్రం అధికార పార్టీతో విఫలమయ్యారని కూడా చెప్తున్నారు. అయితే పొన్నాల కంటే కూడా ఆ తర్వాత వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం పీసీసీగా అతని పొన్నాల కంటే కూడా ఘోరంగా విఫలమయ్యాడనేసి మాత్రం ఇతను చెప్తున్నాడు. అయితే పార్టీ కోసం ఎమ్మెల్యే పదవిని వదిలేస్తా అదే అనేసి మాత్రం చెప్తున్నాడు. అయితే అంటే నేను సీనియర్ లేదు, నాకు పదవులు అవసరం లేదు, నాకు పదవే ముఖ్యమని అనుకుంటే నేను గతంలో కూడా తెలంగాణ కోసం పోరాడి ఆమరణ నిరాహార దీక్ష చేసి నల్గొండలో ఆమరణ నిరాహార దీక్ష చేసి మంత్రి పదవిని కూడా ఆ తర్వాత వదిలిపెట్టిన విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాడు ఈ రోజు. అయితే ముఖ్యంగా మాత్రం పీసీసీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం టార్గెట్ చేస్తూ ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. అతను మాత్రం ఏకంగా తన తమ్ముడు స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ అభ్యర్థిని ఓడగొట్టడంలో కూడా ఉత్తమ్ పాత్ర ఉందనేసి మాత్రం ఉత్తమ్ తీరు పైన మాత్రం నిప్పులు చెరిగారు. ఇటు సిఎల్పీ నేత దానారెడ్డి స్థితి విషయం గురించి కూడా విలేకరులు ప్రస్తావించగా దానికి మాత్రం అతను
తప్పించుకునే ప్రయత్నం చేశాడు. జానారెడ్డి పనితీరుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పరిస్థితి లేదు. ఆయన కేవలం శాసనసభ జరుగుతున్న సమయంలోనే అతను సమస్యల మీద పోరాడతాడు. ముఖ్యంగా మొత్తం రాష్ట్రానికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ బలోపేతం కావచ్చు, అన్ని కూడా పిసిసి అధ్యక్షుడు చేతిలోనే ఉంటాయి. కాబట్టి నేను కేవలం పిసిసి అధ్యక్షుడి గురించే మాట్లాడతానని మాత్రం ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద మాత్రం చాలా ఘాటుగా మాట్లాడారు. అయితే విక్రాంత్ చెప్పండి, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడంపై మరి ఈయన పార్టీ నేతలు కానీ కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడి వెళ్ళిన పరిస్థితి. గత కొద్ది రోజుల క్రితమే రాజ్యసభ ఎన్నికలకు ముందే సిఎల్పి సమావేశంలో కూడా జానారెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. ఆ సందర్భంలో కూడా కొంతమంది నేతలు, అంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక సీనియర్ రాజ్యసభ నేత అయినటువంటి కాల్వాయి గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా అప్పటి రాజ్యసభ సభ్యుడైనటువంటి విహెచ్, వీళ్ళిద్దరూ మాత్రం మీడియాతో చాలా ఎక్కువ మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ గురించి చాలా ఎక్కువ మాట్లాడారు. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోతున్నారు వీళ్ళిద్దరు మాట్లాడడం వల్ల అనేసి కూడా ఎవరో మీడియా ముందు అతిగా మాట్లాడొద్దని కూడా ఒక తీర్మానం చేశారు. ఆ నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక 10 రోజుల ముందుకే కూడా ఒక పిసిసి అధ్యక్షుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ ని టార్గెట్ చేయడం కూడా దీన్ని మరి ఏ విధంగా వీళ్ళు స్వీకరిస్తారో. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం మాత్రం అమెరికాలో ఉన్నారు. అతను వచ్చిన తర్వాత కోమటిరెడ్డిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో కూడా చూడాలి. మొత్తానికైతే జానారెడ్డి నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే 10 రోజుల్లోపే మళ్ళీ ఏకంగా పిసిసి అధ్యక్షుని టార్గెట్ చేస్తూ కోమటిరెడ్డి మాట్లాడడం కూడా చాలా విస్మయాన్ని కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం పోస్ట్ మార్టం కూడా పనికిరాని పరిస్థితిలో ఉంది. ఇప్పటికిప్పుడు పిసిసి అధ్యక్షుడిని మారిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కోలుకోదని మాత్రం చాలా స్పష్టం చేశాడు కోమటిరెడ్డి మాత్రం. రైట్ విక్రాంత్, థ్యాంక్ యూ.